కర్నూలు జిల్లా నెమక్కల్ సంఘాల చిప్పగిరిలో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. టీడీపీ వైసీపీ నేతల మధ్య చెలరేగిన వివాదంలో వైసీపీ ఎమ్మెల్యే భూసేని విరూపాక్షితో పాటు 15 మందిని అరెస్టు చేశారు. భారీ బందోబస్తు మధ్య ఆలూరు కోర్టుకు తరలించారు. వైసీపీ ఎమ్మెల్యే కార్యకర్తలపైన హత్యాయత్నంతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పలు కేసులు నమోదయ్యాయి. అరెస్ట్ అయిన వైసీపీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలంటూ పోలీసు వాహనాలకు అడ్డంగా వైసీపీ శ్రేణులు ఆందోళన చేశాయి. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుతో కర్నూలులో హైటెన్షన్ క్రియేట్ అయింది. ఓ తీవ్రవాదిని అరెస్టు చేసినట్టు పోలీసులు ట్రీట్ చేశారని వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు. అర్ధరాత్రి దాటాక ఇంటికి వెళ్లి అరెస్టు చేయడం దారుణమన్నారు. ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈరోజు ఏదన్నా కూడా ఆయన ఏమి వచ్చి డైరెక్ట్ గా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత స్టేషన్ నుంచి వచ్చి ఇంటికి వస్తే మళ్ళా అంత నిర్బంధించి ఈరోజు మళ్ళా డోర్ విరగొట్టి ఆయన లాక్కుపోయే పనే ఉన్నాయని అడుగుతా ఉన్నాం. అంటే అడిగే వాళ్ళైనా కదా ఈరోజు చేస్తూ ఉండేది. పోలీసు వాళ్ళు కూడా మేము అనుభవం, ఎందుకంటే వాళ్ళు తప్పు ఏం లేదు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ అందించేందుకు కర్నూలు నుంచి మా ప్రతినిధి శ్రీరామ్ అందుబాటులో ఉన్నారు. శ్రీరామ్, అసలు ఏంటి అటు టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా జరుగుతోంది. ఎమ్మెల్యే విరూపాక్షికి సంబంధించి అటు వైసీపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. డీటెయిల్స్ ఏంటి? విజయ్, అర్ధరాత్రి జరిగినటువంటి మణేకల్ గ్రామంతో పాటు సంగాల గ్రామంలో ఇద్దరు కార్యకర్తల మధ్య గొడవ రగిడింది. అయితే ఏదైతే టీడీపీ ఇటు వైసీపీ నేతల మధ్య ఫోన్లో వివాదం తలెత్తింది. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షికి వైసీపీ కార్యకర్త ఫోన్ చేసి టీడీపీ నేతలు తమను వేధిస్తున్నారంటూ కంప్లైంట్ ఇవ్వడంతో నేరుగా అక్కడికి గ్రామానికి చేరుకొని వైసీపీ అనుచరులంతా కూడా ఒక్కసారిగా టీడీపీ నేత ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఈ కేసు విషయంలో ఇప్పటికే 34 మందిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే 16 మందిని అరెస్టు చేసి ఏదైతే చిప్పగిరి పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా ఆలూరు స్టేషన్ కు తీసుకెళ్లారు. కోర్టులో హాజరుపరచనున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పట్టించుకోవట్లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నైట్ జరిగినటువంటి హైడ్రామా కంప్లీట్ ముగిసిన తర్వాత ఏకంగా చిప్పగిరి పోలీస్ స్టేషన్ ముందు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి స్టేషన్ ముందు బైఠాయించి టీడీపీ నేతలపై కేసులు నమోదు చేయాలంటూ ఆందోళన చేశారు. ఆందోళన చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైతే తెల్లవారుజామున 3 లేదా 4 గంటల సమయంలో ఒకసారిగా పోలీసులంతా అక్కడికి చేరుకున్నారు. అరెస్ట్ చేసి నేరుగా స్టేషన్కి తీసుకెళ్లారు. మిగతా ఎవరైతే 34 మంది ఉన్నారో మిగతా 16 మంది ఇప్పటికే అరెస్ట్ చేశారు. మిగతా వారు పరారిలో ఉన్నట్లు తెలుస్తుంది. వీరందరినీ ఇప్పటికే ఆలూరు పోలీస్ స్టేషన్ లో ఆల్రెడీ ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. అసలు వైసీపీ నేతల్ని బయట తిరగనివ్వట్లేదు అంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరి కూటమి నేతలకు సంబంధించినటువంటి స్టాండ్ ఏంటి? విజయ్, ఇక్కడ జరుగుతుందంతా ఒకటే. నిన్న జరిగినటువంటి అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలంటే ముందస్తుగా స్పీకర్కు లెటర్ ఇవ్వాలి. లెటర్ ఇచ్చిన తర్వాత ఒక అనుమతితోనే అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఏది జరగలేదు. కంప్లీట్గా వన్ సైడ్గా ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం ఇక్కడ అమలవుతుందని వైసీపీ నేతలంతా కూడా కీలక నేతలందరూ చిప్పగిరి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు. ఇక్కడ చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎందుకంటే వన్ సైడ్ గా పోలీసులు కూడా. థ్యాంక్ యూ ఫర్ ది డీటెయిల్స్. మొత్తంగా ఇటు ఎమ్మెల్యే విరూపాక్షికి సంబంధించినటువంటి వర్గము అలాగే టీడీపీకి సంబంధించినటువంటి వర్గం మధ్యలో అయితే పెద్ద ఎత్తున విభేదాలు నడుస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేయాలంటూ టీడీపీ నేతలు అయితే కోరుతున్నారు. రైట్, నెక్స్ట్